ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ యమ్మీ అంజీర్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా సులువుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక 4 to 6 అంజీర్ తీసుకొని దాన్ని పాలల్లో ఒక 6 గంటల పాటు నానబెట్టండి. అవి ఎంత బాగా నానితే మన ఐస్ క్రీమ్ అనేది అంత బాగా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమని 6 గంటలు నానబెట్టాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు మిల్క్ వేసి దాన్ని బాగా మరగనిద్దాం. పాలు బాగా మరుగుతున్నప్పుడు వాటిని కంటిన్యూస్గా కలపండి. ఇలా మీగడంతా పైకి తేలుతుంది. ఆ మీగడంతా పైకి తేలేంత వరకు దాన్ని బాగా కలుపుతూ ఉండండి. దీన్ని పర్ఫెక్ట్గా ఇవి బాయిల్ అయిపోయి దీనికి ఇప్పుడు నేను 1/2 కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ని కూడా వేసిన తర్వాత బాగా కలపండి. పాలు అనేవి బాగా మరిగిపోవాలి. ఇప్పుడు కొంచెం పాలు కొంచెం ఇంకిపోయిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్, మనము షుగర్ అనేది మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి స్వీట్నెస్ అనేది మీ కోషంట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సో కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత పాలు అనేవి 75% వరకు మనకి మరిగిపోతాయి అన్నమాట, అంటే తక్కువ అయిపోతాయి. సో దాంట్లో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మనం అంజీర్ ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బరకగా, ఆ పేస్ట్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఈ అంజీర్ పేస్ట్ అనేది పాలలో బాగా ఉడికిపోవాలన్నమాట. పాలు ఇంకా అంజీర్ పేస్ట్ రెండు కలిసిపోవాలి. అంతవరకు మీరు దీన్ని బాగా మరిగించండి. సో చూసారు కదా, ఇది పర్ఫెక్ట్గా మరిగిపోయింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు వచ్చేసింది. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ ఒకసారి మరగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి అది చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోండి. దీనికి మనం క్రీమ్ యాడ్ చేయాలి. దీని క్రీమ్ అనేది మనకి మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేకపోతే మీరు మీగడని ఒక 2-3 డేస్ మీగడని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. దాన్ని కొంచెం మిక్సీ పట్టుకుంటే అది క్రీమ్లా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ మిల్క్ అండ్ అంజీర్ మిక్స్ అనేది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని బ్లెండ్ చేయండి. అలా తిప్పండి అంతే. తర్వాత దీన్ని తీసేసి దీనికి ఇప్పుడు మనం కొంచెం వెనీలా ఎసెన్స్, ఒక 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ అనేది మనం యాడ్ చేయాలి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఒకసారి మీరు అగైన్ దీన్ని బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసి మళ్ళీ తీయండి. ఇది ఎంత బాగా మీరు బ్లెండ్ చేస్తే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది అంత బాగా ఉంటుంది. ఒక మిల్క్ షేక్ లాగా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో ఈ కన్సిస్టెన్సీ అనేది. ఇలా మిల్క్ షేక్ లాగా అయినా దీన్ని తాగొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు క్రీమ్ యాడ్ చేస్తున్నాం. నేను 1 కప్ వరకు క్రీమ్ యాడ్ చేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంటే బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 6 to 8 అవర్స్ వరకు ఫ్రీజర్లో మనం పెట్టాలి. 6 to 8 అవర్స్ అయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా ఫోర్క్ కానీ లేకపోతే నైఫ్ ఏదైనా ఉంటే దీన్ని ఇలా గుచ్చి కొంచెం లూజ్ చేయండి. ఐస్ క్రీమ్ అనేది లూజ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా లూజ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి 5 మినిట్స్ మళ్ళీ బ్లెండ్ చేయండి. అప్పుడు ఈ ఐస్ క్రీమ్కి ఒక స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. మీరు ఎంత బాగా బ్లెండ్ చేస్తే మీకు అంత బాగా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. దీన్ని మళ్ళీ అగైన్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని మళ్ళీ 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. అంతే. దీనికి మనము పిస్తాస్, డ్రై ఫ్రూట్స్ ఏది ఉన్నా దాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి.